గౌరవనీయులు సభాధ్యక్షులు గారికి, అట్లే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీమతి చర్మిల గారికి, రఘువీరారెడ్డి గారు మా గురు, ఒక రకంగా మాకు గురు. ఎందుకంటే మేమిద్దరం అట్లా ఒక లైన్లో నడిపినాం బండిని. రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ, నేను సెక్రటరీ, బాగా నడిపినాం బండి. ఇప్పుడు మన డాక్టర్ తులసిరెడ్డి గారికి, పల్లంరాజు గారికి, రుద్రరాజు గారికి, మన అందరికీ వేదిక అందరికీ, ఇక్కడ వచ్చిన సోదరులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ రాజశేఖర రెడ్డి అంటే మాకు ప్రాణం. డాక్టర్ రాజశేఖర రెడ్డి అంటే నాకు ప్రాణం. రాజశేఖర రెడ్డి గారు వేసిన ఈ గింజ ఇంత పైకి వచ్చింది. నేను ముఖ్యమంత్రి ఉంటాడు, పిసిసి ప్రెసిడెంట్ ఉండేటప్పుడు మున్సిపల్ చైర్మన్ అయినా, తర్వాత ఎమ్మెల్యే అయినా, తర్వాత మంత్రి అయినా. ఆయన నా రాజకీయ గురు. రాజశేఖర రెడ్డి గారి కూతురు ఇప్పుడు వచ్చిందంటే ఆమె యొక్క ఇది వచ్చినట్టుంది, స్టార్ వచ్చినట్టుంది రాజశేఖర రెడ్డి. ఈమె మాట్లాడుతూ ఉంటే, ఆమె మాట్లాడే పద్ధతి చూస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి నాకు చూసినట్టే ఉంది. రాజశేఖర రెడ్డి అన్న ఒకటే ఆఖరి కోరిక, ఒకటే, ప్రకాశం హాల్లో మేమందరం ఉన్నాం, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాలా. మేమందరం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ ఈమె వెంట ఉండి ఖచ్చితంగా శాయశక్తుల ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీకి బలోపేతించాలి. బలోపేతం అంటే మేము ఒకటే కాదు, మా కుటుంబ సభ్యులకు అందరికీ చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ వస్తే మేము బాగుంటాం అంటే బంధువులకు అందరికీ చెప్పాలా. ఎప్పుడు ఈమె వెంట ఉంటాం. ఈమెకు మా గురువు కుదురుకు విడిచిపెట్టేదిలే, ఇంకా ఆమెకే ఇంకా సహాయ సహకారాలు అందిస్తామని. రాజశేఖర రెడ్డి గారి పద్ధతే వేరు. నాకు మంత్రి అయినప్పుడు 13 శాఖలు ఇచ్చినాడు. అదే పద్ధతిలో కనపడతా ఉంది మా షర్మిలమ్మ ఉడుక. 13 శాఖలు ఇస్తే నేను పొద్దున్న ఇంటికాడికి పోయినా, అన్న ఫస్ట్ టైం ఇస్తావు 13 శాఖలు ఇచ్చినావు అంటే, నవాబ్ నువ్వు భయపడగాకు, ఒక నెల చూడు, నీకు అంతా ఐఏఎస్ ఆఫీసులు ఎంటమంటారు, ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పని. అంత జ్ఞాపక శక్తి మంచి నా జీవితంలో చూడలే. కరెక్ట్ 30 రోజులు క్యాబినెట్ మీటింగ్ అయితేనే శర్మకు చెప్పినాడు, శర్మ నవాబ్కు రూమ్ రమ్మను ఛాంబర్ కొని. పోతే లోపల పోయినాడు, యాంటీ రూమ్లో పిలుచుకోపోయి, వాటి నవాబ్ ఎట్లా ఉంది అన్నాడు. బాగుందన్నా అన్నా. గుడ్ క్యారియర్ అన్నాడు. నాకు కూడా రిపోర్ట్లు వచ్చినాయి బాగా. అట్లా మా షర్మిలమ్మకు ఇంకా మా పిసిసి ప్రెసిడెంట్ పగ్గాలు పట్టినట్టే ఇంకా అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ప్రాణం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. దయచేసి మీరందరూ సహకరించాలా. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి, షర్మిలమ్మకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు